హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అసలు బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం బిగ్ బాస్ ఒక్క మిస్టేక్ ఆడిండి అనేసి తేజ. కానీ తేజని మాత్రం మస్తు అంటే మస్తు బిగ్ బాస్ నువ్వు తేజని మాత్రం వాళ్ళ అమ్మ విషయంలో ఒక్క గుడ్డు పెట్టినందుకు పాము నోట్లో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ప్రతిసారి ఏడుస్తూ ఏడుస్తూ నాకు మా అమ్మని పంపించండి బిగ్ బాస్, నాకు మా అమ్మని పంపించండి బిగ్ బాస్ అనేసి. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ అందరు పేరెంట్స్ ఆల్మోస్ట్ వచ్చేసిర్రు. ఒక తేజ వాళ్ళ అమ్మ మాత్రం రాలేదు, తేజ పేరెంట్స్. కానీ ఇందులో ఎవరెవరు ఏమేమి చెప్పారు, ఎలా జరిగింది, ఏంది అనేది చెప్పుకుంటే ఫస్ట్ యష్మితోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే యష్మి వాళ్ళ డాడీ ఏం చెప్పిండు, ఎలా జరిగింది, ఏంది అనేది. ఈ 2 రోజులు అంటే ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఈ రెండు ఎపిసోడ్లలో ఒక్కొక్కరు చెప్పే విధానం, ఎలా చెప్పారు, ఏంది, ఎలా ఆడారు అనేది. బిగ్ బాస్ హౌస్లో మాత్రం యష్మితోనే స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ ఇది. యష్మి వాళ్ళ డాడీ వచ్చేసి మొగలే ప్రౌడ్ ఆఫ్ మొగలే అని అన్నాడు. అదొకటి ఆనందం. కానీ తర్వాత నువ్వు నీ షోలో గేమ్ ఆడు, వాళ్ళు వీళ్ళ గురించి వదిలేసేయి, అక్కడ ఇక్కడ మాట్లాడద్దు, నువ్వు నీకు పేరు మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందనేసి స్పష్టంగా చెప్పిండు. అతను కూడా బాధపడిండు, ఆమె కూడా బాధపడింది. కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎలా ఆడుతుందో ఏంటి, మరి మార్చుకుంటుందా మార్చుకోదా అనేది గేమ్స్. కానీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనేసి వాళ్ళ డాడీ చెప్పగానే మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఇంకొకరికి బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరికి, యష్మికి కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పారనమాట. నువ్వు వాళ్ళతో యాక్ట్ చేసుకొని ఇట్లా అట్లా లవ్ గివ్వు ఇవన్నీ కరెక్ట్ కాదు, మంచిగా ఆడాలి, షోలోగా ఆడాలి, అది అని చెప్తే నాకు అతని నుంచి బూస్ట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. బూస్ట్ వస్తే బూస్ట్ దాగు, కానీ గేమ్ మాత్రం మంచిగా ఆడమ్మా అని చెప్పడం జరిగింది. కానీ ఇంకా నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వచ్చింది. ఆమె కూడా నువ్వు సోలోగా ఆడు, ఇప్పటిదాకా మంచిగా ఆడావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నామినేషన్ వేయొద్దు అని అలా చెప్పడం జరిగిందనమాట. తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా సర్ప్రైజ్గా బిగ్ బాస్ హౌస్లో పడుకొని ఉంటే దగ్గరికి వచ్చి మంచం మీద పడుకొని, కానీ లాస్ట్కి మాత్రం మంచి ట్విస్ట్, వెళ్ళే ముందు రూమ్లోకి వెళ్ళేసి ఆమెకు డిన్నర్ ఫుడ్ తినిపించి చాలా హ్యాపీగా పంపిస్తారనమాట. తర్వాత ఫ్యామిలీ ఎవరంటే రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ మేనల్డ్ రోహిణి వాళ్ళ అమ్మ కూడా చాలా బాగా ఆడుతున్నారు, అది ఇది అనేసి. కానీ రోహిణి గురించి అలాంటి బ్యాడ్ లేదు కాబట్టి చెప్పడం జరిగింది. తర్వాత పృథ్వీ వాళ్ళ మమ్మీ నీ గురించి నువ్వు ఆడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆడొద్దు, అది చాలా పోర్ట్రేట్ అవుతుంది బయట, నువ్వు నీవేమనుకుంటే నువ్వే నామినేషన్ చేయి అని చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ చెప్పడం ఏంటంటే జాగ్రత్త పడతారని. ఫస్ట్ నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చింది, కానీ లాస్ట్ చెప్తున్నా. కానీ నబీల్ వాళ్ళ మమ్మీ కూడా మంచిగా చెప్పేసి, నబీల్ గురించి బ్యాడ్ లేదు, నబీల్ కింగ్. అసలు ఇందులో 2 కింగ్లు ఉన్నాయి, అవి ఏందో తెలిసిపోతుంది తర్వాత గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఒక డాక్టర్గా వచ్చేసి యష్మి వెళ్తుంది మెడికల్ రూమ్కి రా అంటే ఆమె వెళ్ళి కస్టర్డ్ యాపిల్ తీసుకొని వస్తుంది, చూపిస్తుంది. అది ఈ ఎపిసోడ్లో ఇంతవరకు జరిగింది. కానీ దీని అందరి మీద బిగ్ బాస్ సాధించింది ఏంటంటే తేజకి వాళ్ళ మదర్ని తీసుకురాకపోవడం. ప్రతి ఒక్కరు వస్తుంటే తేజ ఏడవని రోజంటూ లేనే లేదు. ఇదంట బిగ్ బాస్ ఖచ్చితంగా వాళ్ళ మమ్మీని పంపించాలి, మీరు బిగ్ బాస్ రియల్ మనసున్న బిగ్ బాస్ అని అనిపించుకోవాలి. కానీ బయట ఎలా ఉంది ఏందనేది చెప్పినాక వాళ్ళ రియాక్షన్లు ఏంటి ఏంది అనేది తర్వాత చిన్న గుసగుసల్లో వస్తుంది, ఇలా అలా అనేసి. దాన్ని ఎలా తీసుకుంటారు ఏందనేది ఇంకా బయటికి రాలే, చెప్పుకుంటారు, మాట్లాడతారు, అది కూడా తెలుస్తుంది. కానీ ఈ 2 రోజుల ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ వైజ్గా చూస్తే రోహిణి అండ్ తేజ ఫాదర్స్, అత్తా కోడళ్ళు, పిల్లనిచ్చే మామ, పిల్లనిచ్చే అత్తలు అనేసి ఒక ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది ఈ ఎపిసోడ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. 2 days ఫ్యామిలీ వీడియో.